హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇది నేను రథసప్తమి రోజు చేసిన వ్లాగ్ అండి. రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి ఇలా పూజ చేసుకున్నాను. సూర్యోదయానికంటే ముందు పూజ చేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే సూర్యకిరణాలు పడినప్పుడు మనము సూర్యునికి పూజ చేసుకోవాలి కదా. అందువలన నేను ఇంట్లో ముందుగానే పూజ చేసేసుకున్నాను. మాఘమాసంలో ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసుకుంటే చాలా మంచిది అంటారు. మాఘ స్నానం. అదే రథసప్తమి రోజు మనము తల మీద జిల్లేడాకులతోనూ జిల్లేడాకుల పైన రేగిపళ్ళు పెట్టుకొని స్నానం చేస్తే మంచిది అంటారు. నేను ముందు రోజే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఈరోజు రథసప్తమి రోజు ఉదయాన్నే స్నానం చేసేసుకుని ఇలా పూజ చేసుకుంటున్నాను. దేవుడి పటాలు అవన్నీ శుభ్రం చేసేసుకొని దీపాలు అవన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఉదయాన్నే దీపాలకు బొట్లు అవి పెట్టేసుకొని ఇలా దీపారాధన చేసుకున్నాను. దీపారాధన చేసేసుకుని దేవుడికి ముందుగానే పువ్వులు అవన్నీ పెట్టేశాను. దీపారాధన చేసుకుని ఇంకా నేను ఇప్పుడు దేవుడికి నైవేద్యానికి రెడీ చేసుకుంటున్నాను. దేవుడికి ఈరోజు సూర్యునికి ముఖ్యంగా ఈరోజు బియ్యంతో చేసిన పాయసాన్ని నివేదన చేయాలి అంటారు. రథసప్తమి రోజు సూర్యుని జననం జరిగింది అంటారు కదా. రథసప్తమి నాటికే సూర్యుడు ఉత్తర దిశకు కూర్చుంటారని చెప్తారు. రథసప్తమి నుంచి పంటలకు కావలసిన వేడిని కూడా ఇస్తారంట సూర్యుడు. ఇంకా ఇక్కడ నేను స్టవ్కు పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. రాత్రే తుడిచేసి పెట్టుకున్నాను స్టవ్ని. ఇప్పుడు స్నానం చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను. ప్రసాదం గిన్నెకి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను కడిగేసుకొని. ఇప్పుడు ఒక కాఫీ గ్లాస్ అంత బియ్యం తీసుకున్నాను. కాఫీ గ్లాస్ అంత బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ శనగపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఈ మూడింటిని కలిపి కడిగేసి పెట్టుకొని సరిపడా ఎసురు పోసుకొని పెట్టుకోవాలి. రథసప్తమి రోజు దేవుడికి చేసే ఈ బియ్య పాయసాన్ని ఆవు పాలతో చేస్తారంట. నేను ఎసురు నీళ్ళతోనే పెట్టుకున్నాను. ప్రసాదం అంతా అయిన తర్వాత పాలు ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసుకుంటాను. ఇక్కడ ముందుగా నేను పాలు పెట్టి కాంచుకుంటున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే ముందుగా పాలు పెట్టి కాచేస్తానన్నమాట స్టవ్ మీద. తర్వాత ఇంకొక పొయ్యి మీద ప్రసాదానికి పెట్టుకుంటున్నాను. ఈరోజు సూర్యుడికి చేసే ప్రసాదము కొంచెం మెత్తగా చేయాలి అంటారు. ఎందుకంటే సూర్యుడికి పళ్ళుండవు కాబట్టి కొంచెము మెత్తగా చేయాలి అంటారు. ఇందులో కొబ్బరి లాంటివి జీడిపప్పు అలాంటివి వేసుకోకూడదని అంటారు. కానీ నేను కొద్దిగా జీడిపప్పు వేసుకున్నానండి. తర్వాత నేను ఈరోజు టిఫిన్కి సాంబార్ చేస్తున్నాను. అందుకోసంగా కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనము సూర్య భగవానుడికి సూర్యకిరణాలు పడ్డప్పుడే పూజ చేసుకోవాలి కాబట్టి ఈ లోపల టిఫిన్ కూడా చేసేసుకుంటున్నాను. నేను సాంబార్కి కందిపప్పు తీసుకున్నాను. ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకొని దాన్ని కూడా కడిగేసేసి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా కుక్కర్లో పెట్టేసుకుని బయట చూడండి, ఇప్పటికి ఇంకా సూర్యకిరణాలు అయితే అసలు రాలేదు, వెలుతురే రాలేదు. టైం ఇప్పుడు 5:30 అయ్యింది. సాంబార్కి ఉడికించుకునేటప్పుడు నేను ఒట్టి కందిపప్పే ఉడికించుకుంటాను, కొద్దిగా పసుపు వేసుకొని. కొంతమంది ఇందులో కూరగాయలు కూడా వేసుకొని ఉడికించుకుంటారు కదా. నేను ఒట్టి కందిపప్పుతోనే ఉడికిస్తున్నాను అనమాట, కందిపప్పే. కొంతమంది సాంబార్కి తమిళనాడు సైడు పెసరపప్పు కూడా వేసుకుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇడ్లీలోకి చేసుకునే టిఫిన్లోకి చేసుకునే సాంబార్కి అయితే కన్నా కూరగాయలు ఏం వేయనండి. ఓన్లీ పప్పు మాత్రమే వేసుకుని సాంబార్ చేసేసుకుంటాను, ఉల్లిపాయలు టమోటాలు వేసి. ఇంక ఇప్పుడు దేవుడికి గ్లాస్తో నీళ్లు పెట్టేసుకున్నాను. ధూపం కూడా వెలిగించుకుంటున్నాను. ప్రసాదం అయ్యే లోపల ఇక్కడ దేవుడికి ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాను అనమాట. మాఘమాసంలో ఆదిత్య హృదయం చదువుకోవడం వలన మనకి ఏమైనా కానీ పనులు జరగనివి జరుగుతాయని చెప్తారు.
ప్రతిరోజు మాఘమాసంలో అనే కాకుండా ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చెప్పుకోవడం వలన కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంక ఇక్కడ నేను ప్రసాదానికి చూసుకుంటున్నాను అనమాట. పొంగొచ్చేసింది, కొంచెం కలిపేసుకుని ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను. ఈ లోపల ప్రసాదానికి ఎంత బెల్లం పడుతుందో అంత బెల్లాన్ని దంచేసి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్స్ చక్కెర వేసుకోవడం వలన కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ చక్కెర వేయలేదు. ఇంత లోపల నేను సాంబార్కి కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 టమోటాలను తీసుకుని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 తెల్లగడ్డ పాయల్ని ఒలిచేసి పెట్టుకుని కరివేపాకు కూడా కడిగేసి పెట్టుకున్నాను. నేను తీసుకున్న బియ్యానికి పెసరపప్పు శనగపప్పుకి ఇంత బెల్లం పడుతుంది. అది ఇందులో వేసుకొని కలిపేసుకుంటున్నాను. చెప్పాను కదా, సూర్యునికి పనులు ఉండకపోవడం వలన ఈరోజు చేసే ప్రసాదాన్ని కొద్దిగా మెత్తగా చేయాలని చెప్తారు. రథసప్తమి రోజు చేసే ప్రసాదము కొద్దిగా మెత్తగా చేయాలని చెప్తారు. ఇంక ఇక్కడ నేను సాంబార్కి రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాంబార్కి పోపు వేసుకునేటప్పుడు ఛార్జింగ్ అయిపోయిందనమాట ఫోన్లో. అందుకని చెప్తున్నాను చూడండి. ఏం లేదు, ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/4 స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ ఉద్దిపప్పు వేసుకున్నాను. 10 తెల్లగడ్డలను ఒలిచిపెట్టుకున్నాను కదా, తెల్లగడ్డ పాయలు, అవి వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను, అది వేసేసుకున్నాను కడిగేసుకుని. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకొని వేపుకుంటున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. త్వరగా మెత్తబడాలంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో నేను కారం పొడి, ఉప్పు వేసుకున్నాను అంతే, పసుపు పొడి వేసుకోలేదు. పసుపు కందిపప్పు ఉడికేటప్పుడు మనం వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఇవి వేసేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ప్రసాదం ఉడికిందా అని చూసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న కాఫీ గ్లాస్ అంతా పాలు తీసుకొని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పాలు కాచి చల్లార్చినవి మాత్రమే వేసుకోండి. ఎందుకంటే వేడివేడి పాలు పోస్తే అవి విరిగిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట ప్రసాదాలు వేసిన తర్వాత. అందుకోసమని చల్లారిన పాలు మాత్రమే వేసుకోండి. పాలు పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసుకుని దించేసుకుంటే సరిపోతుంది. రథసప్తమి రోజు చేసే ప్రసాదంలో ఆవు పాలు పోసుకొని చేసుకుంటారు. ఆవు పాలు లేనప్పుడు నార్మల్గా ఇంట్లో ఏ పాలు ఉంటే అవైనా పోసుకొని చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు ఉడికిపోయింది, దించేసుకుంటాను. నేను ఇప్పుడు నిమ్మకాయ సజంత చింతపండుని తీసుకుని నానబెట్టుకుంటున్నాను. అది సాంబార్లో వేసేదానికి. ప్రసాదం దించేసిన తర్వాత ఒక చిన్న పెనం పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని అందులో ఒక 10 జీడిపప్పులు వేసుకున్నాను. ఒక 2 యాలకులు కూడా వేసుకున్నాను. ఇది వేగే లోపల మనము ఇక్కడ టమోటా ఆనియన్స్ ఉడికిపోయాయేమో చూసుకుందాము. కొంచెం కలుపుకొని ఇప్పుడు ఇందులో ఈ జీడిపప్పు యాలకులు వేసుకున్నాం కదా నెయ్యిలో, అవి వేగిపోయాయన్నమాట. అవి తీసి ప్రసాదంలో కలిపేసుకున్నాను. ఇప్పుడు ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇక్కడ కందిపప్పు ఉడికించుకున్నాం కదా, అది తీసుకొని ఈ టమోటా ఆనియన్స్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకుని అది బాగా అంతా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 2 గ్లాసెస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు.
బాగా ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఎందుకంటే పప్పు వేయడం వలన అడుగంటుతుందన్నమాట త్వరగా. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. అది బాగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న చింతపండుని కలుపుకొని పిప్పు తీసేసి ఆ చింతపండు రసాన్ని కూడా అందులో వేసుకొని ఇప్పుడు ఉడకడం వలన ఒక 5 నిమిషాలు ఉడకడం వలన మనకు కొంచెం సాంబారు క్వాంటిటీ తగ్గుతుందన్నమాట. అందుకని ఇంకో గ్లాస్ నీళ్ళు పోసేసుకోవాలి. చింతపండు రసంతో పాటు నీళ్ళు పోసేసుకుని ఒక 2 స్పూన్స్ సాంబార్ పొడి కూడా వేసుకోండి. సాంబార్ పొడి కూడా వేసేసిన తర్వాత కొత్తిమీర ఉంటే తరిగింది వేసేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దించేసేయడమే ఇంకా. ఇప్పుడు సూర్యకిరణాలు స్టార్ట్ అవుతున్నాయన్నమాట. ఇంక ఇప్పుడు నేను సూర్యుడికి పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటాను. ఏం లేదండి, ఒక 7 చిక్కుడుకాయలు తీసుకుని చిక్కుడుకాయలతో రథం చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఈరోజు రథసప్తమి రోజు దేవుడికి సూర్యభగవానుడికి చిక్కుడాకులోనే ప్రసాదం పెడితే చాలా మంచిది అంటారు. మనం నైవేద్యం చేసుకునేటప్పుడు ఇంకా చిక్కుడు గింజలు ఉంటే ఒక 4 గింజలు అందులో వేసుకోవచ్చు అన్నమాట. ఈసారి ఎప్పుడైనా మీరు నైవేద్యం చేసుకునేటప్పుడు అలా చిక్కుడు గింజలు ఉంటే కన్నా నైవేద్యంలో చేసేటప్పుడు ఒక 4 గింజలు వేసుకోండి. రథసప్తమి వచ్చే సమయానికి సౌరశక్తి చిక్కుడులో ప్రవేశిస్తుంది అంటారు. అందువలన రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథాన్ని, చిక్కుడు ఆకులో నైవేద్యాన్ని పెట్టుకుంటే చాలా మంచిది అంటారు దేవుడికి. ఇంటి ముందర కూడా మనము రథం ముగ్గు వేసుకుంటాం కదా రథసప్తమి రోజు. అలాగే నేను కూడా ఈరోజు రథసప్తమి రోజు రథం ముగ్గును వేసుకున్నాను. బయట మా ఇంట్లో ఈ విధంగా మందారం మొక్క ఉందన్నమాట ఒకటి. అది కొంచెం చిన్నదే, ఒక మందారం పువ్వు పూసింది. అది ఎప్పుడు పూసినా ఒకటే పూస్తుంది అన్నమాట, అంతకన్నా ఎక్కువ పూయదు. చాలా పెద్దది పువ్వు. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీకి రెడీ చేసుకుంటున్నాను. ఇడ్లీకి పెట్టేసుకుని సూర్యుడికి అన్నీ రెడీ చేసుకుంటానన్నమాట. ఇప్పుడే సూర్యకిరణాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇంకా ఇక్కడ టిఫిన్ పని అయిపోతుంది కదా, దేవుడికి ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను. ఒక వెడల్పాటి పళ్ళెంలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకుంటున్నాను. సూర్యభగవానుడికి పూజ చేసుకోవడానికి పసుపుతో వేసుకుంటున్నాను. పసుపుతో వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. సూర్యభగవానుడికి ఎర్ర పువ్వులతో పూజించుకుంటే మంచిదంటారు కదా, అందుకని నేను రోజా పువ్వులతో ఇలా వేసుకుంటున్నాను అన్నమాట. రోజా పువ్వులు రెక్కలు తీసుకొని ఇలా వేసేసుకొని పైన ఒక చిక్కుడాకు లేకపోవడం వల్ల నేను తమలపాకు ఉంటుంది కదా అదే పెట్టుకున్నాను. ఎందుకంటే దానిపైన రథాన్ని పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను సిద్ధమే అంటూ సూర్యభగవానుడు కూడా వచ్చేసాడనమాట. ఇంక ఇప్పుడు తయారు చేసుకున్న రథాన్ని తమలపాకు పైన పెట్టి దేవుడికి తాంబూలం పెట్టి నైవేద్యాన్ని కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడు నేను దేవుడికి సూర్యాష్టకం చెప్పుకున్నాను. సూర్యాష్టకం చెప్పుకొని ఆదిత్య హృదయం కూడా చెప్పుకున్నాను అనమాట. ఆదిత్య హృదయం చెప్పుకోవడము చాలా మంచిది. ఈరోజు దేవుడికి ఆదిత్య హృదయము, బియ్యంతో చేసిన పాయసము చేసి పెట్టి మనము దేవుడికి నమస్కారం చేసుకోవడం వలన చాలా మంచిదన్నమాట. మాఘమాసంలో ఆదిత్య హృదయం చదవడము చాలా మంచిది. రామాయణ అంతర్గతంగా ఉన్నదే ఆదిత్య హృదయము. రాముల వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆదిత్య హృదయం చెప్తారు. ఇంకా ఈరోజు నేను చేసుకున్న రథసప్తమి రోజు పూజ, ఇంట్లో చేసిన టిఫిన్ మీకు చూపించాను కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో పెట్టినప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.